గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ సెకండ్ సెమిస్టర్లో భాగంగా మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి అంటే మీకుండేటటువంటి పేపర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి సిలబస్ అనేటటువంటిది అంటే ఈ సెమిస్ట్రీలో ఈ అకౌంటింగ్కి సంబంధించి ఏ యూనిట్లు మీకు పెట్టడం జరిగింది, ఆ యూనిట్లకి సంబంధించి సిలబస్ ఏంటి అనేటటువంటిది మీకు చెప్తున్నాను, రాసుకోండి. మీరందరూ కూడా ఇక మరి కరోనా ఉధృతంగా ఉండటం వల్ల మనం ఆన్లైన్ ద్వారా ఈ అకౌంట్స్ చెప్పుకుంటున్నాము. ఇద్దరం అంటే మీరు నేను కలిసి చెప్పుకోవడం అనేటటువంటిది మరి బహుశా కొద్ది రోజులు పడుతుంది. ఈలోగా ఈ చెప్పేటటువంటి అకౌంటింగ్ సంబంధించి సబ్జెక్టుకి సంబంధించి ఒక నోట్స్ అట్లాగే ఏదైనా రఫ్ పేపర్లు కూడా పక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మీరు ఎక్కించేసుకుంటూ నోట్స్లో ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఇక రెండో విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సమస్యకు సంబంధించి నేను వార్లుగా మీకు చెప్తానండి. అవి ఇంగ్లీష్లో ఇక్కడ ఆన్సర్ చేస్తాను, తెలుగు కూడా చెప్తాను. కాబట్టి మీరు కూడా ఇమీడియట్గా బుక్కుల్లో ఎక్కించేసుకుంటూ ఉండండి, ఓకేనా. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఈ సంవత్సరం ఆర్థికమైనటువంటి అకౌంటింగ్ అంటే దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఇక్కడ కూడా మీకు యూనివర్సిటీ సేమ్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి అకౌంటింగ్ ప్యాటర్న్లోనే పేపర్ అనేటటువంటిది డిజైన్ చేయడం జరిగింది. అంటే సెక్షన్ ఏ నుంచి మనకి ఒక 8 క్వశ్చన్లు ఇవ్వడము, 8లో మీరు తీసుకోవాల్సింది 5 క్వశ్చన్స్ తీసుకోవడము, 5 5లు 25 మార్కులు. అట్లాగే సెక్షన్ బి నుంచి ఇక్కడ కూడా 5 క్వశ్చన్లు ఇస్తారు, ఎస్ఐ క్వశ్చన్స్. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది, ఏఆర్బి. దీనికి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్, టోటల్లీ 75 మార్క్స్. అంటే ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటటువంటి పేపర్ మీకు 75 మార్క్స్ పేపర్ ఉంటుంది, 25 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి. ఇది స్థూలంగా ఈ పేపర్ గురించి మనం చెప్పుకోవడానికి. ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్స్కి లాగే ఇక్కడ కూడా 5 యూనిట్లుగా ఈ పేపర్ని డిజైన్ చేశారు. 5 యూనిట్లుగా ప్రతి యూనిట్ నుంచి కూడా మనకి రఫ్లీ ఒక 15 మార్క్స్ అనేటటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా కొంచెం అలాగే 75 మార్కులు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ మీద కొంచెం హార్డ్ వర్క్ మీరు చెయ్యాలి అంతే. సో సిలబస్ ఏంటి అనేటువంటిది చూద్దాము. సిలబస్ ఎక్కించుకోండి. యూనిట్ 1 డిప్రిషియేషన్. దీంట్లో మీనింగ్ అండ్ causes of depreciation, next hyphen methods of depreciation. దీంట్లో స్ట్రెయిట్ లైన్ మెథడ్, hyphen written down value, hyphen annuity and depletion method. యాన్యుటీ అండ్ డిప్లెషన్ మెథడ్. ఇక్కడ
మొట్టమొదటి యూనిట్ డిప్రిషియేషన్. దాంట్లో మీనింగ్ అండ్ కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్, తరుగుదల యొక్క అర్థము, తరుగుదల గల కారణాలు, దానికి సంబంధించి ఇక్కడ తెలుసుకుంటామండి. అంతేకాకుండా తరుగుదలని లెక్క కట్టడానికి ఏవే పద్ధతుల్ని మనం అనుసరించాలి, మెథడ్స్ ఆఫ్ ఆర్ కాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్స్ మెథడ్స్. అందులో స్ట్రైట్ లైన్ మెథడు, స్థిర వాయిదాల పద్ధతి, రిటర్న్ డౌన్ వాల్యూ, తగ్గుతున్న నిల్వల పద్ధతి, యాన్యుమిటీ వార్షిక పద్ధతి, అండ్ డిప్రెషన్ మెథడ్ తగ్గుతూ ఉండేటటువంటి పద్ధతి, క్షీణ తరుగుదల పద్ధతులు అంటాం. సో దానికి సంబంధించి ఇక్కడ మనం తెలుసుకుంటామండి ఈ యూనిట్లో. అలాగే నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2, ప్రావిజన్స్ అండ్ రిజర్వ్స్. ప్రావిజన్ అండ్ రిజర్వ్స్ దీనికి సంబంధించి ఇందులో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు మీనింగ్ ప్రావిజన్ వర్సెస్ రిజర్వ్, ప్రావిజన్ వర్సెస్ రిజర్వ్ ప్రిపరేషన్ ఆఫ్ bad debts account, provision for bad and doubtful debts provision for discount on debtors provision for discount on creditors repairs and renewals reserve account. ఓకే, ఈ యూనిట్లో మనకి ఏర్పాట్లు మరియు రిజర్వులు దానికి సంబంధించి దాని యొక్క అర్థము, ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్, అలాగే రాని బాకీలు, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ రాని బాకీల సంబంధించినటువంటి ఖాతా, అదే విధంగా ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ అంటే రాని మరియు సంశయాత్మక బాకీల రిజర్వ్ గురించి, ఇది రాని బాకీల ఖాతా. నెక్స్ట్ రాని మరియు సంశయాత్మక బాకీల రిజర్వ్ గురించి, అలాగే ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ రుణగ్రస్తుల డిస్కౌంట్ రిజర్వ్ గురించి, అలాగే రుణదాతల డిస్కౌంట్కు సంబంధించి ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ గురించి, అట్లాగే రిపేర్స్ అండ్ రెన్యువల్స్ నవీకరణలు మరియు మరమ్మతులకు సంబంధించిన రిజర్వ్ ఖాతా గురించి ఈ యూనిట్లో మనం తెలుసుకుంటామండి డీటెయిల్డ్గా. అంటే రిజర్వ్ అంటే ఏమిటి, ప్రావిజన్ అంటే ఏమిటి, వాటి యొక్క డిఫరెన్స్ ఏమిటి, రాని బాకీల ఖాతా ఏ విధంగా తయారు చేస్తారు, రాని మరియు సంశయాత్మక ఏర్పాటు ఖాతా ఎలా తయారు చేయాలి, అలాగే రుణగ్రస్తులు మరియు రుణదాతలకు సంబంధించినటువంటి డిస్కౌంట్ ఏర్పాట్ల ఖాతా ఏ విధంగా ఉంటుంది, అలాగే మరమ్మతులు నవీకరణకు సంబంధించినటువంటి రిజర్వ్ ఖాతా ఏ విధంగా తయారు చేస్తారనేది ఈ ఖాతాలో ఈ యూనిట్లో మనం తెలుసుకుంటాము. అట్లాగే తదుపరి యూనిట్ నెంబర్ 3, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్
ఎక్స్చేంజ్. దీంట్లో మీనింగ్ ఆఫ్ బిల్ ఐఫెన్ ఫీచర్స్ ఆఫ్ బిల్ bill hyphen parties in the bill hyphen discounting of bill hyphen renewal of bill hyphen entries in the books of drawer and drawee. ఓకే, ఈ థర్డ్ యూనిట్లో మనకి వసూలు బిల్లులకు సంబంధించినటువంటి యూనిట్ పెట్టడం జరిగింది. దీనిలో బిల్లు యొక్క అర్థం ఏంటి, బిల్లు యొక్క లక్షణాలు ఏమిటి, అట్లాగే బిల్లుల్లో ఉండేటటువంటి పార్టీలు ఎంతమంది ఉన్నారు, అలాగే బిల్లుల్ని డిస్కౌంట్ చేయడం గురించి, అలాగే బిల్లుల్ని నవీకరణ చేయడం గురించి, అట్లాగే కర్త స్వీకర్త సంబంధించినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి చిట్టాపద్దులు ఏ విధంగా రాయాలి, అంటే ఈ బిల్లు వ్యవహారాలు జరిగినప్పుడు ఈ వ్యవహారాలకు సంబంధించి కర్త స్వీకర్త పుస్తకాల్లో అనుసరించేటటువంటి చిట్టాపద్దులు ఏ విధంగా రాయాలి, దానికి సంబంధించి ఈ యూనిట్లో మనం టోటల్గా తెలుసుకుంటాము. ఇక 4వ యూనిట్ని 4th యూనిట్ ఫోర్త్ యూనిట్లో మనం తెలుసుకోవాల్సింది కన్సైన్మెంట్ అకౌంట్. దీంట్లో కన్సైన్మెంట్ ఫీచర్స్, proforma invoice, hyphen account sales hyphen del creditory commission hyphen accounting treatment in the books of consignor and consigning hyphen valuation of closing stock hyphen normal and abnormal losses. ఇక్కడ కన్సైన్మెంట్ ఖాతాలు, దేంట్లో కన్సైన్మెంట్ అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏంటి, అకౌంట్ సేల్స్ అంటే ఏంటి, అలాగే డెల్ క్రెడిటరీ కమిషన్ గురించి, అట్లాగే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనీకి సంబంధించినటువంటి పుస్తకాలని, అకౌంటింగ్ సంబంధించి పుస్తకాలు వాటిలో తయారు చేసేటటువంటి ఎంట్రీస్ ఏ విధంగా రాస్తారు, అట్లాగే ముగింపు సరుకు సంబంధించి లేదా అన్సోల్డ్ స్టాక్ లేదా క్లోజింగ్ స్టాక్ సంబంధించి ఏ విధంగా తయారు చేస్తాము, లెక్క కడతాము,
అట్లాగే సాధారణ అసాధారణ నష్టాలు, కన్సైన్మెంట్ మీద సరుకు పంపించేటప్పుడు మార్గ మధ్యంలో కానీ లేకపోతే సాధారణంగా ఉండేటటువంటి ఏదైనా నష్టాలు కానీ అసాధారణ నష్టాలు కానీ జరుగుతున్నప్పుడు, ప్రమాదవశాత్తు ఏదైనా నష్టాలు జరుగుతున్నప్పుడు అక్కడ అనుసరించవలసినటువంటి అకౌంటింగ్ విధానం ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కన్సైనర్ పుస్తకాల్లో పద్దులు ఏ విధంగా రాసుకుంటాం అనేటటువంటిది. సో టోటల్ కన్సైన్మెంట్కి సంబంధించినటువంటి ఖాతాలకు అన్నీ కూడా ఈ యూనిట్లో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసుకుంటాము. ఇక లాస్ట్ యూనిట్ నెంబర్ 5 జాయింట్ వెంచర్ అకౌంట్స్. జాయింట్ వెంచర్ అకౌంట్, దీంట్లో మీనింగ్ జాయింట్ వెంచర్ ఫీచర్స్ difference between joint venture and consignment and accounting procedure, methods of keeping records, one vendor keeps the accounts and separate set of books methods. ఈ యూనిట్లో మనం ఉమ్మడి వ్యాపార ఖాతాలు, ఈ ఉమ్మడి వ్యాపార ఖాతాలని ఏ విధంగా తయారు చేసుకుంటారు అనేటటువంటిది ఈ యూనిట్లో చూస్తామండి. దీంట్లో జాయింట్ వెంచర్, ఉమ్మడి వ్యాపారం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏమిటి, ఉమ్మడి వ్యాపారానికి కన్సైన్మెంట్కి ఉండేటటువంటి తేడా ఏమిటి, అలాగే అకౌంటింగ్ యొక్క ప్రొసీజర్, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఏ మెథడ్స్ ద్వారా అకౌంటింగ్ రికార్డ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, అందులో ఒకళ్ళ పుస్తకాల్లో రాసుకునేటటువంటి అకౌంట్స్ మరియు సెపరేట్ పుస్తకాలు పెట్టుకుని తయారు చేసుకునేటటువంటి అకౌంటింగ్ పద్ధతి. సో ఈ విధంగా ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి మనం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ యూనిట్లో నేర్చుకుంటాము. ఇది మీకు ఈ సంవత్సరం ఈ సెమిస్ట్రీలో ఉండేటటువంటి మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించినటువంటి సిలబస్ అండి. ఇందులో ప్రతి యూనిట్ నుంచి మనకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరీ క్వశ్చన్లు అడుగుతారు. ఖచ్చితంగా 15 మార్కులు చొప్పున ఎగ్జామ్లో వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. 75 మార్కులు ఈ విధంగా పేపరు డిజైన్ చేశారు. కాబట్టి ఈ రేపు క్లాస్లో మనం జాయింట్ వెంచర్ అకౌంట్స్ నుంచి మొదలు పెట్టుకుందాం, ఉమ్మడి వ్యాపార ఖాతాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ డిప్రిషియేషన్ కానీ కన్సైన్మెంట్ కానీ మీరు ఇదివరకు ఇంటర్మీడియట్ లెవెల్లో వినడం జరిగింది. అలాగే బిల్స్ కూడా ఇంటర్మీడియట్లో చెప్పుకున్నారు కాబట్టి విని ఉన్నారు కాబట్టి దాని నుంచి కాకుండా కొత్త టాపిక్ నుంచి ముందుకు వెళ్తూ అవి నెమ్మదిగా కవర్ చేసుకుని సిలబస్ సెండ్ చేసుకుందాము. సో రెగ్యులర్ క్లాసులకు వచ్చే వరకు చూద్దాం, అక్కడ ఎన్ని యూనిట్లు అయితే అన్ని యూనిట్లు మనం ముందుకు చెప్పుకుంటూ వెళ్దాం. తప్పనిసరిగా మీరు చేయవలసిన పని ఏంటంటే నోట్స్ పెట్టండి, ఏ రోజు చెప్పినటువంటి ఆ రోజువి ఆ లెక్కలు కానివ్వండి, థియరీ కానివ్వండి, అందులో నేను చెప్తూ ఉన్నప్పుడు రాసుకుంటూ ఉండండి. లెక్కలు మాత్రం ఓరల్గా చెప్తాను, దాన్ని ఆన్సర్లు మాత్రం బోర్డు మీద చేస్తాను. ఖచ్చితంగా లెక్క కూడా మీరు ఆ బుక్లో ఎక్కించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.